భవిష్యత్తులో సింగరేణి కార్మిక లోకం కోసం చేయాల్సినటువంటి పోరాటాలు, తీసుకోబోయే కార్యాచరణ, ఇప్పటిదాకా జరిగినటువంటి కార్యక్రమాలు, అన్ని విషయాలు కూడా నిన్న చర్చించుకున్నాం. సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది. దాని విలువ సుమారు 1600 కోట్లు. అసలు ఎటువైంది 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు, ఏమైంది అని హరీష్ అన్న మాట్లాడాడు. ఎట్ ద సేమ్ టైం గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో మేము 19,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం సింగరేణిలో. మీరు వచ్చిన ఈ 3 ఏళ్ల పాలనలో మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రు? గతంలో జీవో 76 కింద మేము సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో బెల్లంపల్లి నుంచి మొదలుకొని సత్తుపల్లి దాకా పట్టాలు ఇచ్చినాం. సింగరేణి ఖాళీ స్థలాలు ఇల్లు కట్టుకున్న వాళ్ళకు మీరు ఎంతమందికి 3 ఏళ్లలో పట్టాలు ఇచ్చిర్రు? సింగరేణిలో ఒకప్పుడు ఉన్నటువంటి స్కీములు, అది కారుణ్య నియామకాలు కానీ, కార్పొరేట్ స్థాయి రెఫరల్స్ తల్లిదండ్రులకు కానీ, ఇల్లు కట్టుకుంటామంటే ఇచ్చే 20 లక్షల వడ్డీ లేని రుణం కానీ, అదేవిధంగా మైన్స్ మీద పిట్ స్థాయిలో కార్మికులకు ఇచ్చే వెల్ఫేర్ యాక్టివిటీ కానీ, ఇవేవి కూడా అమలు కావడం లేదు. సింగరేణిలో స్కీములు లేవు, కేవలం స్కాములు మాత్రమే ఉన్నాయి. సోలార్ ప్లాంట్లలో కుంభకోణం, నైనీ బొగ్గు బ్లాకుల వేలంలో కుంభకోణం, ఓబీ కాంట్రాక్ట్ వర్క్లలో కుంభకోణం, సుమారు 15,000 కోట్ల కుంభకోణాలు సింగరేణిలో ఈ 3 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో జరిగినాయి. దీని సంగతి ఏందని నిన్న మా హరీష్ అన్న మాట్లాడిండు. వాస్తవానికి ఆ సమావేశంలో కూడా మేము ఈ విషయాలను కూడా మాట్లాడినాం. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దలు నేను మాట్లాడినటువంటి అంశాల్లో ఇక కోడిగుడ్డు మీద ఈకలు వీక్కుంటూ ఒక ఫ్యాబ్రికేటెడ్ వీడియో తయారు చేసి దాన్ని నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలోకి వదిలి ఇక బాల్కసుమన్ ఇట్లా, బాల్కసుమన్ అట్లా, ఇక మొత్తం బాల్కసుమన్ మీదనే దృష్టి నిన్నటి నుంచి. అది ఎంత దూరం పోయిందంటే ఇవాళ డీజీపీకి నా మీద పోయి కంప్లైంట్ ఇచ్చేంతవరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు గంత తీరిగ్గున్నారు. నా మీద పోయి కంప్లైంట్ ఇచ్చారు, సుమోటోగా కేసు పెట్టాలట నా మీద. కాంగ్రెస్ పార్టీ మంత్రులు రాష్ట్రంలో వడ్ల గురించి మాట్లాడరు, మక్కల గురించి మాట్లాడరు, మేము అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పరు. వాళ్ళు కూడా బిజీ ఉన్నారు. బాల్కసుమన్ వెంటనే తక్షణమే అరెస్ట్ చేయాలట, కేసు పెట్టాలట. మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడతారు.